హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే రాజు రూప ఇద్దరు కూడా పింకీ జీవితాన్ని నిలబెట్టడం కోసం తన మొదటి రాత్రిని కూడా సాక్రిఫైస్ చేశారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రాజు రూప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ విజయాంబిక అత్తయ్య నిన్ను నన్ను విడదీయాలని చూస్తుంది రాజు, ఖచ్చితంగా అత్తయ్యని ఒక మూలన కూర్చోపెట్టాలి అని అనగానే, సరే అమ్మాయి గారు అని చెప్పేసి రూప అరటి తొక్క వేయగానే విజయాంబిక కాళ్ళు జారి కింద పడిపోతుంది కదా. నడుములు ఇరిగిపోయాయని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక శ్వేత అలాగే జీవన్ మాట్లాడుకున్న మాటలు విని హారతికి అలాగే జీవన్కి సంబంధం ఉందని, అసలు పింకీ మెడలో జీవన్ తాళే కట్టలేదన్న నిజాన్ని తెలుసుకున్న రాజు రూప ఇద్దరు కూడా నిజాన్ని ప్రతాప్ ముందు బయట పెట్టడంతో ప్రతాప్ ఇక జీవన్ కాలర్ పట్టుకొని చంప పగలగొడతాడు. ఇక దీపక్ అప్పటి వరకు స్నేహితుడు అని నమ్మిన జీవన్ మోసం చేయడంతో జీవన్ గొంతు పట్టుకోగానే విజయాంబిక షాక్ అయిపోతుంది. మరి నిజంగా రాజు రూప ఇద్దరు కూడా హారతికి జీవన్కి మధ్య సంబంధం ఉందని, దీపక్కి ఏ సంబంధం లేదన్న నిజాన్ని బయట పెట్టబోతున్నారా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోనైతే చూసి నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ మరింత ముందుకు తీసుకువెళ్తారని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాజు రూప ఇద్దరు కూడా శ్వేతకి మంచి జలక్కిస్తారు కదా. అసలు నీకు రాజు ఏమవుతాడో తెలుసా? మీ అన్నయ్య నా చెల్లెలు వరుసైన పింకీ మెడలో తాళి కట్టాడు అంటే రాజు అలాగే మీ అన్నయ్య ఇద్దరు కూడా అన్నదమ్ముల్లాగే కదా. అలాంటప్పుడు రాజు నీకేమవుతాడు? ఆ అన్నయ్య అవుతాడు. ఒకసారి రాజుని అన్నయ్య అని పిలువు శ్వేత అనగానే, నేను పిలవను అని చెప్పి అంటూ ఉంటే, పిలవకపోతే నీకు వావి వరుసలు లేవని అనుకుంటాను. ముందైతే రాజుకి క్షమాపణ చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళు అనగానే, నేనెందుకు చెప్పాలి అని చెప్పి అనగానే, సరే వెళ్ళు అని చెప్పగానే వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోయిన తర్వాత చూసేవా రాజు, ఆ శ్వేత జీవన్ ఇద్దరు కూడా ఏదో ఒక కుట్ర చేసి రాత్రి మనిద్దరికీ కూడా మొదటి రాత్రి జరగకుండా పింకీ చేతనే చెప్పించారు. వీళ్ళు ఎంతకి దిగజారారో చూసావా? నిన్న జీవని ఇంట్లో అడుగు పెట్టాడు, వాడిని ఎలా ఇంట్లో నుంచి తరిమేయాలని చూస్తుంటే ఇప్పుడు అన్నయ్య అంటూ శ్వేత కూడా అడుగు పెట్టింది. ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి ఏదో చేస్తున్నారు. పాపం పింకీ అమాయకురాలను చేసి ఆడుకుంటున్నారు రాజు అనగానే, సరే అమ్మాయి గారు వాళ్ళ దుమ్ము నేను దులుపుతాను కదా అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. ఇక విరూపాక్షి అయితే నిన్న ఇంట్లో కార్యక్రమం ఎలా జరిగింది అని చెప్పి మందారానికి ఫోన్ చేయడంతో మందారం జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. శ్వేత రావడం, అసలు ఈ ముహూర్తం టైం దాటిపోయిందని చెప్పి ముహూర్తాన్ని ఏకంగా క్యాన్సిల్ చేయడం, మళ్ళీ మంచి ముహూర్తం పెట్టి రాజరూప మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తామని విజయాంబిక అత్తయ్య చెప్పిందని మందారం చెప్పడంతో విరూపాక్షి షాక్ అయిపోతుంది. అదే విషయాన్ని ముత్యాలు, అప్పలనాయుడు, మల్లేషు, వరాలు, ధనలు అందరికీ కూడా చెప్తుంది. అసలు ఆ విజయాంబిక నా జోలికి వచ్చినంతకాలం ఊరుకున్నాను, ఇప్పుడు నా కూతురు జోలికి కూడా వస్తుంది, నా కూతురు జీవితంలో చిచ్చు పెడుతుంది, అస్సలు సహించను అనగానే, ఏంటమ్మగారు మీరు ఇంకా అలా మాట్లాడుతున్నారు? ఇప్పటికే ఆ విజయాంబిక ఎవరైనా కలిసి ఉంటే అస్సలు చూస్తూ ఊరుకోదు, తన జీవితం ఎట్లాగూ నాశనం చేసుకుంది, యువతల వాళ్ళు కూడా సంతోషంగా ఉండడం ఆవిడకి నచ్చదనుకుంటా, ఏది ఏమైనా ఆవిడ నాశనం అయిపోవాలి అమ్మాయి గారు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది ముత్యాలు. సరేలే ముత్యాలు మనకెందుకు, కానీ రాజు రూప ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారని వాళ్ళని మనం వదులుకొని కూడా అక్కడ ఉంచుతున్నాము, అలాంటి వాళ్ళని ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు ఆ విజయాంబిక. ఏది ఏమైనా జీవన్ అలాగే పింకీ మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి చాలా కంగారుగా ఉంది. పాపం పింకీని ఏం మాయ చేశారో ఏమో, ఇంటికి పెళ్లి చేసుకొని తీసుకువచ్చారు అనగానే, అదే ఆ రాజు అలాగే రూప ఇద్దరు కూడా ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇకపోతే రాజుతో రూప ఇలా అంటూ ఉంటుంది, రాజు ఇప్పుడు పింకీ మన మొదటి రాత్రి జరగకుండా ఆగితే ఇక్కడ ఉంటానని చెప్పింది అంటే రేపైనా తనకి మొదటి రాత్రి జరుగుతుంది కదా, అప్పుడు తర్వాతైనా మన మొదటి రాత్రి జరుగుతుంది. కానీ పింకీ అలా ఎందుకు చెప్పింది? పింకీ ఇంట్లో నుంచి వెళ్ళడం తనకి ఇష్టం లేదు, కానీ జీవన్ శ్వేత చెప్పినట్లు నాటకం ఆడి ఈ ఇంట్లో ఉండడానికి తను ఒప్పుకుంది అని అంటూ ఉంటే, అవునమ్మాయి గారు, కాకపోతే మనం హారతి బిడ్డకు దీపక్కి అసలు సంబంధం లేదని, దీపక్కి జీవన్కి అలాగే హారతికి మధ్య సంబంధం ఉందని, వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డే అని డిఎన్ఏ రిపోర్ట్స్లో తేలితే ఖచ్చితంగా జీవన్ ఇక హారతికి ఇద్దరికి కూడా పెళ్లి జరిగితే అప్పుడు పింకీ సేఫ్ అయిపోతుంది. అసలు పింకీ మెడలో జీవన్ తాళి కట్టాడా లేదా అని తెలుసుకోవాలి అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు కదా. అనుకున్న మాట ప్రకారమే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఏకంగా రాజు తమ్ముడైన రాజు తమ్ముడు అయిన గోపి పింకీని ప్రేమించాడు కదా, పింకీ కోసం ఏకంగా తన గదికే వచ్చేస్తాడు. పింకీ గోపిని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి గోపి నువ్వా అనగానే, అవును
ఏంటి పింకీ, నిన్ను ఆ రోజు వదిలిపెట్టి వెళ్ళినందుకు బాధపడుతున్నావా? నాకసలు ఫోన్ కూడా చేయట్లేదు, నాతో మాట్లాడట్లేదు, ఆయన నీ నంబర్ ఏం చేశావు అని అంటూ ఉంటే, లేదు గోపి, ఇక్కడి నుంచి నువ్వు ముందు వెళ్ళు అని చెప్పి గోపిని తరుముతూ ఉంటే మెడలో ఉన్న తాళిని చూసి ఒక్కసారిగా గోపి షాక్ అయిపోతాడు. ఏంటి గోపి అనగానే, పింకీ నీ మెడలో తాళేంటి అని అంటూ ఉంటే, అవును నాకు పెళ్ళైపోయింది, ఆ రోజు మనిద్దరం పార్కులో దొరికాం కదా, అప్పుడు నాకు పెళ్లి జరిగిపోయింది అని అంటూ ఉండగా, పార్కులో పెళ్లి జరిగిపోవడం ఏంటి, అసలు ఇదంతా ఏంటి అని అంటూ ఉండగా, అప్పుడే అటు నుంచి వస్తున్న జీవన్ శ్వేత ఇద్దరు కూడా గోపిని చూసి దొంగ దొంగ అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు. గోపి పారిపోతూ ఉండగా రాజు పట్టుకుంటాడు. రాజు చూసి గోపి అనగానే అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి గోపి, నువ్వు ఈ టైంలో ఇక్కడికి అసలు ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటే, నేను పింకీ ప్రేమించుకున్నాం అన్నయ్య, ప్రాణంగా ప్రేమించుకున్నాం, కానీ పింకీకి ఎందుకు పెళ్లి జరిగింది, ఎవరితో పెళ్లి జరిగిందో అర్థం కావట్లేదు అని అంటూ ఉండగా, సరే అని చెప్పేసి అంటూ ఉంటే అందరూ కూడా హాల్లోనికి వచ్చేస్తారు. ఎవరతను అనగానే వెంటనే రాజు, తను నా తమ్ముడు, నా కోసమే వచ్చాడు, కానీ ఈ జీవన్ శ్వేత అందరూ కూడా తమ్ముడు దొంగ అని అరుస్తున్నారు పెద్దయ్య అని చెప్పి అనగానే, అవునా అని చెప్పి అంటూ ఉంటారు. తర్వాత ఇక వెళ్ళిపోతాడు గోపి. తర్వాత రాజు రూప ఇద్దరు కూడా చూసారా, అంటే గోపి పింకీ ఇద్దరు ప్రేమించుకున్నారనమాట. మరి పింకీని పెళ్లి చేసుకోవాల్సింది గోపి, కానీ ఈ జీవన్ ఏంటి అమ్మాయి గారు అని అంటూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు రాజు, ఏదో ఒకలాగా గోపిని పింకీని ఒకటి చేయాలి, అసలు ఈ జీవన్ బెడద నుంచి పింకీని ముందు కాపాడాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఇకపోతే హారతి జీవన్ గురించి ఇక అడుగుతూ ఉంటుంది శ్వేత. ఏంటన్నయ్య, అసలు నువ్వు ఆ పింకీని పెళ్లి చేసుకున్నావనే, కానీ నువ్వు అన్నయ్య అవుతావు, రాజు కూడా నాకు అన్నయ్య అవుతాడని ఆ రూప నన్ను హేళన చేస్తుంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అవన్నీ ఆలోచించి మనం ప్లాన్లోకి దిగలేం కదా, ఏదో ఒకలాగా నువ్వే సర్దుకుపోవాలి అని చెప్పి జీవన్ అంటూ ఉంటే, నీ ప్లాన్ గురించి కూడా ఇప్పుడు వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా, నీకు వావి వరుసలు లేవని చెప్పేసి రూప అనరాని మాటలు అంటుందన్నయ్య. ఆ రోజు రూప గర్భవతి అని చెప్పి నన్ను మోసం చేసి ఇంట్లో రాజుని తీసుకొచ్చి పెట్టుకున్నారు. అప్పటి నుంచి నేను ఎంత బాధపడుతున్నానో వాళ్ళకి తెలియదు కదా, ఆ బాధ ఎలా ఉంటుందో ఖచ్చితంగా రూపకి చూపించాలి, దగ్గరే ఉంటున్న రాజుకి దగ్గర కాలేక ఎంతో బాధపడాలి అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా ఇప్పుడు హారతి ఎక్కడ ఉందన్నయ్య, హారతిని రంగంలోకి దించి మంచి పని చేశావు అని అంటూ ఉంటే, అదే అర్థం కావట్లేదు, DNA రిపోర్ట్స్కి పంపించాం, ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ బిడ్డకు తండ్రి నేనే అని తెలుస్తుంది, ఖచ్చితంగా కొంపలు అంటుకుపోతాయి శ్వేత, ఏదో ఒక రకంగా ఏదో ఒక ప్లాన్ చేసి ఖచ్చితంగా ఆ హారతి బాధ నుంచి కూడా నేను తప్పించుకోవాలి అనుకున్న మాటలు రాజరూప విని షాక్ అయిపోతారు. వెంటనే వీడియో తీసి ఆ వీడియోని అంతా కూడా ప్రతాప్కి చూపించి, పింకీకి అసలు జీవన్తో పెళ్లి కాలేదని, హారతికి జీవన్కి మధ్య సంబంధం ఉందన్న నిజాన్ని బయట పెడితే, మరి పింకీకి అలాగే గోపికి ఇద్దరికి కూడా పెళ్లి జరుగుతుందా, అప్పుడైనా అందరి ముందు నోరు తెరిచి పింకీ అసలు ఆ రోజు జీవన్ నా మెడలో తాళి కట్టినప్పుడు నేను స్పృహలో లేనన్న నిజాన్ని చెప్తే, మరి నిజంగా పింకీ జీవన్ బారి నుంచి తప్పించుకుంటుంది. జీవన్ని మెడపట్టి ప్రతాప్ గెట్టేస్తాడు. అప్పటి వరకు స్నేహితుడు నమ్మిన దీపక్ ఇక జీవన్ గొంతు పట్టుకొని మెడపట్టి బయటకు గెట్టేస్తాడు.